నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్లో ఆల్రెడీ మనం క్యూబ్ లెక్క చేసాము. ఈ సెకండ్ సమ్ సొల్యూషన్. సో ఏం చేయాలన్నా ఎవాల్యుయేట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ f dot n ds where f is 18z by I minus 12j plus 3yk and s is the part of plane. s అనేది ఈ ప్లేన్లో పార్ట్ అని లొకేటెడ్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అని. సో మనం f dot n ds ఫైండ్ చేయాలి. సో ఏమి ఇచ్చారు వాడు గివెన్ f is equals to f ఏమి ఇచ్చారు 18z minus 12j plus 3yk అని ఇచ్చారు. ఓకేనా. సో ఎఫ్ ఇచ్చారు, ఎన్ ఫైండ్ చేయాలి. ఎన్ అంటే ఏంటి యూనిట్ నార్మల్ వెక్టార్ టు ది ప్లేన్. ఓకే ఫస్ట్ నార్మల్ వెక్టార్ ఫైండ్ చేయాలి, ప్లేన్ యొక్క నార్మల్ వెక్టార్ ఫైండ్ చేయాలి. ముందు లెట్ దీని 5 అనుకోవాలి. లెట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3y ప్లస్ 6z మైనస్ 12. సో దీని నార్మల్ వెక్టార్ ఏమవుతుందంటే del 5 అవుతుంది, అంటే గ్రేడియంట్ 5 అవుతుంది. సో వీ నో దట్ అంటే ఇక్కడ ఏం రాయాలి del 5 ఈజ్ నార్మల్ వెక్టార్ టు ప్లేన్ 5. ప్లేన్ 5 యొక్క నార్మల్ వెక్టార్ del 5 అవుతుంది. del 5 అంటే గ్రేడియంట్ 5 అని అర్థం. సో మనం del 5 ఫైండ్ చేయాలి. del 5 ఫార్ములా ఏంటంటే I into dou 5 by dou x plus j into dou 5 by dou y plus k into dou 5 by dou z. ఇది del 5. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు I into dou 5 by dou x అంటే ఏమొస్తుందమ్మా 2x అంటే 2 వస్తుంది. ఎక్స్ డెరివేటివ్ మన కదా 2 వస్తుంది, బికాజ్ 0 మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తాం కాబట్టి 1 0 అయిపోతుంది. నెక్స్ట్ j into dou 5 by dou y 3 ప్లస్ k into dou 5 by dou z 6. సో ఏమవుతుందమ్మా 2i ప్లస్ 3j ప్లస్ 6k. అర్థమైందా. సో ఇప్పుడు మనం నార్మల్ వెక్టర్ వచ్చింది, కానీ ఇక్కడ n అంటే ఏంటి యూనిట్ నార్మల్ వెక్టర్. సో దీనికి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ చేయాలి. సో n ఈజ్ ఈక్వల్స్ టు యూనిట్ నార్మల్ వెక్టర్. సో యూనిట్ నార్మల్ వెక్టర్ ఫార్ములా ఏంటి వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఫైండ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఎలా ఫైండ్ చేస్తాం mod 2 square 4 plus 9 plus 36 2 square 3 square 6 square into 2i plus 3j plus 6k. సో ఏమొస్తుంది 1 by దీని ఆన్సర్ రూట్ 49 into 2i plus 3j plus 6k. సో 1 by రూట్ 49 1 by 7 1 by 7 into 2i plus 3j plus 6k. ఇది n. సో మనకి f డాట్ n వస్తుంది. ఇప్పుడు ds ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్లేన్ లొకేటెడ్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అన్నారు. ఇక్కడ మనం ఆర్బీది ప్రొజెక్షన్ తీసుకోవాలి అని XY ప్లేన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు డిఎస్ అప్పుడు డిఎస్ వస్తుందమ్మా. సో ఇక్కడ ఎఫ్ వాళ్ళు ఇస్తారు, ఎన్ మనం ఫైండ్ చేయాలి. ఎన్ అంటే ఏంటమ్మా యూనిట్ నార్మల్ వెక్టార్. ఫస్ట్ మనం ఇచ్చిన ప్లేన్కి నార్మల్ వెక్టార్ ఫైండ్ చేయాలి. ఇచ్చిన ప్లేన్ 5 అనుకుని దీని యొక్క నార్మల్ వెక్టార్ ఏమవుతుందమ్మా del 5 అవుతుంది. అర్థమవుతుందా. సో del 5 అంటే గ్రేడియంట్ 5 ఫైండ్ చేయాలి. సో ఎన్ అంటే యూనిట్ నార్మల్ వెక్టార్ అనమాట. సో ఇక్కడ దాకా రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ డిఎస్. ఓకేనా. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో నెక్స్ట్ డిఎస్ ఇప్పుడు ఏం తీసుకోవాలంటే లెట్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ప్లేన్. XY ప్లేన్ మీద ప్రొజెక్షన్ తీసుకోవాలి, దాని ఆర్ అనుకోవాలి. లెట్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ప్లేన్. మనం ఆల్రెడీ మీకు గాస్ డైవర్జెన్స్ థియరం చెప్పినప్పుడు ప్రొజెక్షన్ చెప్పాం. ఆర్బి ది ప్రొజెక్షన్ XY ప్లేన్ అది ఇక్కడ తీసుకోవాలన్నమాట. అప్పుడు డిఎస్ ఏమవుతుందంటే డిఎస్ యొక్క ప్రొజెక్షన్ ఏమవుతుందంటే dx dy బై mod n డాట్ k. ఇది డిఎస్ యొక్క ప్రొజెక్షన్ అన్నమాట. ఎస్ యొక్క ప్రొజెక్షన్ ఆర్ అయితే ఆర్ అనేది ఎస్ యొక్క ప్రొజెక్షన్ అయితే డిఎస్ అనేది
డిఎస్ యొక్క ప్రొజెక్షన్ డిఎక్స్ డివై బై మాడ్ ఎన్ డాట్కే అవుతుంది అనమాట. అంటే డిఎస్ బదులు ఏమా డిఎక్స్ డివై బై మాడ్ ఎన్ డాట్కే. దేర్ఫోర్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎస్ బదులు ఏం రాయాలమ్మా డిఎక్స్ డివై బై మాడ్ ఎన్ డాట్ కే. అంటే మనం ఎఫ్ అంటే మన దగ్గర ఉంది, మన దగ్గర ఎన్ ఉంది, డిఎక్స్ డివై అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ చేయాలి, ఎన్ డాట్ కే చేయాలి, చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఆన్సర్. దీని 1 అనుకోండి. సో ముందు ఎఫ్ డాట్ ఎన్ ఫైండ్ చేద్దాం. సో ఎఫ్ డాట్ ఎన్, ఎఫ్ అంటే ఏంటమ్మా 18zi మైనస్ 12j ప్లస్ 3yk డాట్ ఎన్ అంటే ఎంత వచ్చింది 1/7 ఇంటూ 2i ప్లస్ 3j ప్లస్ 6k 6k చూసుకో. సో ఇప్పుడు ఏమొస్తుంది సో 1/7 ఇంటూ డాట్ ప్రోడ్ చేయండి i. సో ఎంత వస్తుంది 36z మైనస్ 3 ఇంటూ 12 36 ప్లస్ 18y వస్తుంది. అన్నిట్లో 6 టేబుల్ అందుకే ఇది కామన్ వస్తుంది, 6 కామన్ వస్తుంది. సో 6/7 ఇంటూ 6z మైనస్ 6 ప్లస్ 3y 6/7 అని రాయి. సో ఇక్కడ అర్థమైందా. సో ఎఫ్ డాట్ ఎన్ ఫైండ్ చేసి ఇప్పుడు ఎన్ డాట్ కే ఫైండ్ చేయాలి. సో ఎన్ డాట్ కే, ఎన్ అంటే ఎంతమ్మా 1/7 ఇంటూ 2i ప్లస్ 3j ప్లస్ 6k డాట్ కే. సో డాట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది 6 ఇంటూ 1 6/7 వస్తుంది. అర్థమైందా. ఇక్కడ 18 కూడా కామన్ తీయచ్చు, కానీ ఇక్కడ 6/7 ఉంది, 6/7 ఉంది. ఇది 7/6 క్యాన్సిల్ అవుతుంది, 6 కామన్ తీసాం అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎన్ డాట్ కే వస్తుంది, ఎఫ్ డాట్ ఎన్ వస్తుంది. నెక్స్ట్ లిమిట్స్ ఫైండ్ చేయాలి, ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఆర్ అనేది ఎక్స్ వై లేదు ప్రొజెక్షన్ కదా, కాబట్టి ఇక్కడ z0. సో ఇక్కడ సిన్స్ ఇప్పుడు లిమిట్స్ ఫైండ్ చేయాలి. ఆ లిమిట్స్ ఫైండ్ చేయడానికి నెక్స్ట్ చేస్తున్నాం. సిన్స్ ఆర్ ది ప్రొజెక్షన్ ఆన్ xy ప్లేన్. అప్పుడు ఆర్ ఏమవుతుందంటే దేర్ఫోర్ z ఈక్వల్ టు 0, ఆర్కి z ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అప్పుడు ఆర్ ఏమవుతుంది xy ప్లేన్లో ఆర్ అనేది ఏమవుతుందంటే రీజియన్ ఏమవుతుందంటే z0 తీసుకుంటే 2x ప్లస్ 3y ఈక్వల్ టు 12 అవుతుంది అనమాట. అది ఆర్ యొక్క రీజియన్. సో చూడండి అర్థమైందా. మనం ఎఫ్ డాట్ ఎన్ ఫైండ్ చేస్తాం, ఎన్ డాట్ కే ఫైండ్ చేస్తాం, డిఎక్స్ డివై లిమిట్స్ తీసుకోవాలి, ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్. దానికోసం మనం ఆర్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది z0 వస్తుంది. అప్పుడు ఆర్ యొక్క ఈక్వేషన్ 2x ప్లస్ 3y ఈక్వల్ 12 వస్తుంది. అక్కడ రాస్తాం. సో రాశారు కదా. సో బోర్డు చూడండి ఇప్పుడు. therefore r of xy plane, సో r ఏమవుతుంది z0. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 12 వస్తుంది. దీని నుంచి 3y ఈజ్ ఈక్వల్స్ టు 12 మైనస్ 2x. అవునా 3y ఈక్వల్ దీని నుంచి y వాల్యూ ఎంత 12 మైనస్ 2x బై 3, 12 మైనస్ 2x బై 3. గేట్ గా నా దగ్గర లేదు, నేను ఇలా వచ్చాను, ఇలా వచ్చేసాను. సో ఇక్కడ నాకు అర్థమైందమ్మా. సో ఇప్పుడు y వచ్చింది, లిమిట్స్ ఫైండ్ చేయాలి. సో y ఈక్వల్ టు 0 తీసుకోండి. ముందు y ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ y ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎట్ y ఈక్వల్ టు 0. సో 0 ఈక్వల్ టు 12 మైనస్ 2x బై 3. దీని నుంచి 12 మైనస్ 2x ఈక్వల్ టు 0. సో మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 12 ఇంప్లాయిస్ ఎక్స్ వాల్యూ 6 వచ్చింది. సో ఎక్స్ యొక్క లిమిట్స్ ఏమవుతాయి. దేర్ఫోర్ x varies from x ఈక్వల్ టు 0 టు 6. x వాల్యూస్ 0 నుంచి 6 తీసుకోవాలి. x లిమిట్స్ y వేరీస్ ఫ్రమ్ y వాల్యూస్ 0 నుంచి ఎక్కడ తీసుకోవాలమ్మా 12 మైనస్ 2x బై 3 తీసుకోవాలి. 12 మైనస్ 2x బై 3 లిమిట్స్. సో అన్నీ వస్తాయి మనకి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది. సో డబుల్ ఇంటిగ్రల్
ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ ఇది ఫస్ట్ ఒకటి సబ్స్టిట్యూట్ చేసాను చూడండి. సో డబల్ ఇంటిగ్రల్ ఎక్స్ యొక్క లిమిట్స్ ఏమవుతాయి 0 to 6 ఎక్స్ ఈక్వల్ టు 0 to ఎక్స్ ఈక్వల్ టు 6 వై యొక్క లిమిట్స్ ఏమవుతాయి వై ఈక్వల్ టు 0 to వై ఈజ్ ఈక్వల్స్ టు 12 - 2x/3 ఇది లిమిట్స్. తర్వాత ఎఫ్ డాట్ ఎన్ ఎంత వచ్చింది ఎఫ్ డాట్ ఎన్ ఎఫ్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా 6/7 into 6z minus 6 plus 3y వచ్చింది అక్కడ డాట్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ డిఎస్ అంటే ఎంత డిఎక్స్ డివై బై ఎన్ డాట్ కే కదా. సో చూడండి ఇక్కడ అర్థమైందా. సో ఇక్కడ చూడండి అది ఫైండ్ చేద్దాం ఇప్పుడు. సో అన్నీ వస్తాయి కదా ఆర్ ఆఫ్ ఎక్స్ వైపు తీసుకున్నాం వై లిమిట్స్ ఫైండ్ చేస్తాం 0 to 12 - 2x/3 అప్పుడు ఎక్స్ లిమిట్స్ 0 నుంచి 6కి వచ్చాయి. ఇక్కడ దాకా అర్థమైందా. ఇప్పుడు 1 అనుకున్నాం కదా ఇందాక ఈక్వేషన్ ఆ 1 తీసుకోవాలి. చూడండి 1 implies ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 ఏమవుతుంది ఎఫ్ డాట్ ఎన్ ఇంటూ డిఎక్స్ డివై బై మాడ్ ఎన్ డాట్ కే అదే కదా. ఇప్పుడు లిమిట్స్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు 0 to ఎక్స్ ఈక్వల్ టు 6 వై ఈక్వల్ టు 0 to వై ఈక్వల్ టు 12 - 2x/3 ఎఫ్ డాట్ ఎన్ ఎంత వచ్చిందమ్మా 6/7 ఇంటూ ఏమొచ్చింది 6/7 ఇంటూ 6z minus 6 plus 3y ఇంటూ బై 1 ఎన్ డాట్ కే అంటే బై ఎన్ డాట్ కే ఎంత వచ్చింది 6/7 వచ్చింది మనకి. ఇప్పుడు ఇది బైలో ఉంది కాబట్టి రివర్స్ అయ్యి 7/6 అవుతుంది డిఎక్స్ డివై అలా రాస్తాం. అర్థమైందమ్మా బై ఎన్ డాట్ కే కదా ఉంది అంటే బై 6/7 అది రివర్స్ అయితే 7/6 6 క్యాన్సిల్ 7 క్యాన్సిల్. సో అర్థమైందా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ చేసింది అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి. సో ఏమొచ్చింది 4 డబల్ ఇంటిగ్రల్ ఏమొచ్చింది ఇక్కడ 6z minus 6 plus 3y ఇంటూ డిఎక్స్ డివై వచ్చింది. ఇక్కడ జెడ్ ఉంది కదా జెడ్ అంటే ఏంటి 2x plus 3y plus 6z = 12 కదా. దీని నుంచి జెడ్ వాల్యూ ఏమో 6z is equals to 6z కూడా ఏమొస్తుంది 12 - 2x - 3y అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి. అప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రల్ 12 - 2x - 3y - 6 plus 3y dx dy ఓవర్ ది రీజియన్ ఆర్. అప్పుడు ఏమొస్తుంది డబల్ ఇంటిగ్రల్ ఇక్కడ సింప్లిఫై చేస్తే 12 - 6 minus 2x plus 3y - 3y క్యాన్సిల్ dx dy. ఇప్పుడు x వచ్చేటికి వైలు. సో ఇప్పుడు x ఏమవుతాయి ఏమొస్తాయమ్మా. సో x varies from 0 to 6 minus 2x dx తీసుకోండి. సో y లిమిట్స్ y varies from 0 to y equal to 12 - 2x/3 dy. సో ఇప్పుడు జాగ్రత్తగా ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది అర్థమైందమ్మా. సో ఇప్పుడు 0 to 6 ఈ రెండు 2 కామన్ చేసి ఇంటిగ్రేషన్ ఫైండ్ చేసి లిమిట్స్ 0 6 రాయాలి లిమిట్స్ 0 to 12 - 2x/3 రాయాలి. చూడండి అర్థమైందా. ఇక్కడ కూడా లిమిట్ అప్లై చేసినప్పుడు ఎక్స్ వస్తుంది కదా అందువల్ల మొత్తానికి ఇక్కడ డిఎక్స్ రాసుకోవాలి లాస్ట్. సో ముందు ఫైండ్ చేసి అప్పుడు ఫైండ్ చేయాలి. సో చూడండి ఇక్కడ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఎక్స్ ఈక్వల్ టు సో లాస్ట్ టైం వస్తుంది చూడండి కంక్లూజన్
సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 6 minus 2x into ఇంటిగ్రల్ y dy y ఓవర్ 0 to 1 minus 2x by 3 dx. So that is equals to integral 0 to 6 minus 2x into upper limit 1 minus 2x by 3 అర్థమైందమ్మా dx. ఇక్కడ రెండిట్లో 2 కామన్ తీసింది, ఇక్కడ రెండిట్లో 2 కామన్ తీసింది, అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 4 కామన్ వస్తుంది. ఇంటిగ్రల్ 0 to 6 ఈ రెండిట్లో 2 కామన్ తీసేవచ్చు, ఈ రెండిట్లో 2 కామన్ తీసేవచ్చు. సో ఇక్కడ ఏమొస్తుంది? 3 minus x into 6 minus x by 3 dx. ఆ 3 కూడా బయట తీసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది? 4/3 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 6 3 minus x into 6 minus x dx. సో ఇంటిగ్రేషన్ చేసింది 4/3 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 6 3 into 6 18 minus 3x minus 6x plus x square dx. అది జాగ్రత్తగా ఇంటిగ్రేషన్ చేస్తాను. సో అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏమొస్తుంది? ఏం చేస్తాం? దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 6 18 minus 9x plus x square dx that equal to 4/3 ఇంటూ ఒకదానికి ఇంటిగ్రేషన్ 18x ఓవర్ 0 to 6 minus 9 ఇంటూ xకి x square by 2 ఓవర్ 0 to 6 x squareకి x cube by 3 ఓవర్ 0 to 6. అర్థమైందామా? సో ఇప్పుడు ఏమొస్తుంది? 4/3 ఇంటూ మొత్తానికి 4/3 అన్నమాట. 6 అప్పర్ లిమిట్ 18 ఇంటూ 6 మైనస్ 9 ఇంటూ మళ్ళీ అప్పర్ లిమిట్ 36/2 ప్లస్ అప్పర్ లిమిట్ 6 క్యూబ్ బై 3 అర్థమైందా? సో దట్ ఈక్వల్ టు 4/3 ఇంటూ సింప్లిఫై చేస్తే 6 ఇంటూ 18 108 మైనస్ 2 18 9 ఇంటూ 18 162 ప్లస్ 6 క్యూబ్ బై 3 ఎంత? 6 ఇంటూ 6 ఇంటూ 6 బై 3 3 1s 3 2s 2 72 ఓకే. అది ఈక్వల్ టు 4/3 ఇంటూ సో 108 72 ఎంత? 0 180 నుంచి 162 సపరేట్ చేస్తే 8 18 సో ఎంత వచ్చింది? 24. అర్థమైందా? ఇలా చేయాలి సర్ఫేస్ ఇంటిగ్రల్. సో ముందు ఫార్ములా ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ అండ్ డిఎస్ కదా, అంటే ఎన్ అంటే ఎఫ్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, ఎన్ అంటే ఏంటి? యూనిట్ నార్మల్ వెక్టర్. సో ముందు నార్మల్ వెక్టర్ ఫైండ్ చేయాలి. ఎలాగా? గ్రేడియంట్ ఫై ఫైండ్ చేయాలి, డెల్ ఫై ఫైండ్ చేస్తాం. అంటే ఎఫ్ డాట్ ఎన్ తర్వాత ఎన్ వస్తుంది కదా, ఎన్ అంటే యూనిట్ నార్మల్ వెక్టర్. వచ్చిన నార్మల్ వెక్టర్ యూనిట్ వెక్టర్ కడితే యూనిట్ నార్మల్ వెక్టర్ వస్తుంది, అది ఎన్ తీసుకోవాలి. సో ఎఫ్ డాట్ ఎన్ ఫైండ్ చేయాలి. సో డిఎస్ అంటే ఆర్ఎన్ ప్రొజెక్షన్ తీసుకోవాలి, డిఎస్ అంటే డిఎక్స్ డివై బై మాడ్ ఎన్ డాట్ కే తీసుకోవాలి. అప్పుడు లిమిట్స్ తీసుకోవాలి. లిమిట్స్ ఎలా తీసుకోవాలి? ఎక్స్ వేరియస్ ఫ్రమ్ 0 to సంథింగ్, వై వేరియస్ ఫ్రమ్ 0 to సంథింగ్ అని తీసుకోవాలి. అలా చేసి ఇలాగా సింప్లిఫై చేస్తే ఆన్సర్స్. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్. ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ మనం 2 సమ్స్ చెప్పుకున్నాం, ఓకేనా? అలా మనం వాల్యూమ్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ ఇలా చెప్తాను. అది మీరు కొంతమంది మీరు కామెంట్ చేస్తున్నారు, నా వీడియోస్ ఇంపార్టెంట్ ఫాలో అవుతూ ఉన్నారు. ఇది నేను చెప్పేది ఇంపార్టెంట్వే, కానీ పడతాయో లేదో చెప్పలేము. 99% పడేవే చెప్తున్నాం. ఒకవేళ మీరు మాత్రం అన్నీ చేయండి, ప్రీవియస్ పేపర్ దగ్గర పెట్టుకొని అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో. నేను చెప్పేది ఫాలో అయ్యారు అనుకోండి, అది ఒకవేళ రాకపోతే మళ్ళీ బాధపడతాను. అంతేగా మీరు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ పేపర్లో అన్నీ తీసుకుని దాంట్లో ఏ మోడల్స్ ఇస్తున్నా చూసుకుని అన్నీ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు బాగా మాట్లాడాలి, ఓకేనా? నేను చెప్తున్నా మ్యాక్సిమం 99% ఇంపార్టెంట్ చెప్తున్నాను, ఓకేనా?